మనం దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. దేవునితో పాటు పరమసియోనుకి ప్రయాణమై వెళ్తున్నాం. ఈ యాత్రలో ఉన్న మనం ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటూ ఉండాలి, ఒకరికి ఒకరు నచ్చ చెప్పుకుంటూ ఉండాలి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఉండాలి, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. ఏమని ఏమని ముంగమూరి దేవదాసయ్య గారు ఇద్దరు ఎదురుపడ్డప్పుడు వందనాలని చెప్పొద్దు, ఈ మాట చెప్పుకోండి అన్నాడు. ఏమా మాట మీ అందరికీ బాగా తెలుసు, మరణాత. వందనాలు చెప్తే తప్పేం కాదు, కానీ అది చెప్తే చెప్పుకున్నారులే. కానీ ఇద్దరు కలిసినప్పుడు నన్ను అనుసరించే వాళ్ళందరూ ఇదిగో ఇలా చెప్పుకోండి. ఏమని? మరణాత. మరణాత అంటే అర్థం ఏంటి? మరణ్ ఆత, మరలా ప్రభు రాబోతున్నాడు. జాగ్రత్త సోదరుడా, జాగ్రత్త సోదరి, యేసయ్య రాబోతున్నాడు. ఒక హెచ్చరిక వాక్కు వినబడాలి. మనం సహజంగా ఒకరినొకరు ఎదురైనప్పుడు ఏమనుకుంటాం? బాగున్నారా, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? మంచిది, తప్పేం కాదు. కొంచెం ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు ఇంకొక మాట కూడా యాడ్ చేయండి, మీరు ఆత్మీయంగా బాగున్నారా అని. ఏంటి? మీరు ఆత్మీయంగా బాగున్నారా అని. ప్రార్థన చేసుకుంటున్నారా, వాక్యం చదువుతున్నారా? ఇట్లా ఒకళ్ళు ఎదురైనప్పుడు ఒకళ్ళు ఈ మాటలు వినబడుతుంటే ఏమవుతుందో తెలుసా? తనలోనికి తను తొంగి చూసుకొని నేను సరి చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. అరే, ఈరోజు నేను ప్రార్థన చేయలేదు కదా, ఈరోజు నేను వాక్యం చదవలేదు కదా, పొరపాటు చేశాను, తేడా పడ్డానని మనసు మార్చుకుని మరలా ప్రార్థన చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ అనుభవంలో చాలామంది భక్తులు ఉన్నారు. ఒక దైవజనుడి గురించి నేను చదివాను. ఆ దైవజనుడు ఎవరిని కలిసినా ముందు ఏమంటాడంటే, బాగున్నావా అని అడగడట, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా అని అడుగుతాడట. ఒకవేళ నేను ప్రార్థన చేయలేదన్నాడు అనుకో, ఎందుకు చేయలే, ఇట్రా పక్కకి రా, మోకరి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, ఏమైద్ది? కొంపలు ఏమైనా మునిగిపోతాయా, వరదలు ఏమన్నా వస్తాయా, ఇట్రా కూర్చో 2 మాటలు ప్రార్థన చేద్దాంరా అని పక్కన కూర్చోబెట్టి ప్రార్థన చేస్తాడట. ఎవరు ఎదురుపడ్డా అదే మాట అడుగుతాడంట ఆ దైవజనుడు. నేను చేసుకోలేదన్నా అంటే దా కూర్చో అని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తాడట. మనతో ఉండే ఫ్రెండ్స్ కూడా మనం ఇలాంటి వాళ్ళనే ఏర్పాటు చేసుకోవాలి. కాస్త మనల్ని ప్రార్థనకి, భక్తికి పురికొల్పే వాళ్ళనే ఏర్పాటు చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సామెతల గ్రంథంలో, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, స్నేహితుడు ప్రేమించి గాయము చెయ్యను. నువ్వు ఏది చేసినా కరెక్టే అనేవాళ్ళు నీ పక్కనే ఉన్నారనుకో, కొద్ది రోజుల్లోనే నువ్వు దారైపోయే పరిస్థితి ఉంది. భజన బ్యాచ్ ఉంటారు, మనం ఏది చేసినా నువ్వు చేసింది కరెక్టే, నువ్వేం తప్పు చేసావు, అంత కాని మాట నువ్వేమన్నావు, నువ్వు అనింది కరెక్టే, నువ్వు రైట్ ఏమన్నావు, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని రాంగ్ రూట్లో నడిపించే కొంతమంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళు నిన్ను ప్రేమించే స్నేహితులు కాదు, మోసగాళ్ళు. అలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దు. ఒకవేళ చేశారనుకోండి, ఆధ్యాత్మికంగా భ్రష్టత్వం సంభవించేది ఖాయం. మంచి ప్రేమికులు, మంచిగా స్నేహం చేసే మంచి ఆత్మీయులు గాయాలు చేస్తారట. మన అడుగులకు ఏంటి మడుగులు చేసేవాళ్ళు కాదు. మనం ఏ అడుగు వేసినా నన్ను రైట్ అనే వాళ్ళని కాదు పక్కన పెట్టుకోవాల్సింది. కాస్తంత ఆత్మీయ స్పృహ కలిగి, నువ్వు కొంచెం తేడాగా ఉంటున్నావు ఈ మధ్య, నీ మాటలు, నీ చూపులు, నీ వ్యవహారం కాస్త వాక్య విరుద్ధంగా నడుస్తున్నావు, కొంచెం సరి చేసుకుంటే బాగుండిద్ది అనేటువంటి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి మనుషుల్నే దగ్గర పెట్టుకోవాలి. మొన్న మధ్య ఒక అబ్బాయి తను ప్రేమించిన ప్రియురాలు కోసం ఆ అమ్మాయి అబ్బాయి కలిసి ఒక ఆమెను చంపారు. మీకు తెలుసు, వార్తల్లో విన్నారు. కన్న తల్లిని ప్రియుడితో పాటు కలిసి చంపించింది ఒక కూతురు, అవునా? ఈ చంపించిన వాళ్ళ అబ్బాయి తాలూకు తల్లి ఉంది చూడు, టీవీ రిపోర్టర్లు పోయి మీ వాడు చేసింది తప్ప రైటా అని అడిగితే ఆమె ఏమనిందో తెలుసా?
మా వాడు చేసింది 100% రైటే అంటుంది. ఆమెను చంపడం న్యాయమే, మా వాడు చేసింది ఏమి తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటే, ఇప్పుడు మీ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఇచ్చి పెళ్లి చేయకుండా వాడు మంచోడు కాదు, వద్దు వద్దు అని ఇంట్లో ఉంచడమే రాంగా? అది కాదు, మా వాడిని ప్రేమించిన తర్వాత ఆమె అప్పుడు ఆ అమ్మాయిని కట్టడి చేయడం మొదలుపెట్టింది, అందుకని మా వాడు చంపాడు, అది తప్పేం కాదు అంటే. ఇప్పుడు ఈ కథ అంతటి వెనుకొంది ఎవరు? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే నేరాన్ని తప్పు కాదు, అలా చేయడం తప్పు కాదని మాట్లాడుతుంటే సమాజం ఏమైపోవాలి? అవునా? అందుకే నేను చెప్తున్నాను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తల్లి అయినా తండ్రి అయినా అన్నదమ్ములైనా తోబుట్టువులైనా బెస్ట్ ప్రాణ స్నేహితులైన వాళ్ళ బుద్ధి ఎలాంటిదో చూడండి, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో చూడండి. మనం తప్పు చేస్తున్నా పర్లేదు నువ్వు రైట్గానే ఉన్నావని పంపించేవాళ్ళ. నువ్వు ఏమైనా అనుకో, నువ్వు చేస్తుంది మాత్రం తప్పే, నాతో తిరగకపోయినా పర్వాలా, రాంగ్ రూట్లో ఉన్నావు, నువ్వు ఇలా చేయడం తప్పు, నీ భార్యని కొట్టడం తప్పు, నీ పిల్లల్ని కొట్టడం తప్పు, ఇలా నువ్వు సహోదరులతో మాట్లాడడం తప్పు, ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు, సరి చేసుకోలేకపోతే ఇక అంతే. ప్రభు రాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు, విడవబడతారు, జాగ్రత్త అని చెప్పాలా లేదా? అలా మీరు ఎప్పుడు ఎక్కడ ఎదురైనా ఏం చేస్తారు? నచ్చ చెప్పుకోండి, బుద్ధి చెప్పుకోండి, జాగ్రత్త చేసుకోండి. ఒక ఇద్దరు కలిసినప్పుడు మీరు ప్రార్థన చేశారా ఈరోజు? ఆధ్యాత్మికంగా మీరు ఎలా ఉన్నారు? ప్రభు రాబోతున్నాడు. అట్లా డైరెక్ట్గా కలిసినప్పుడు మాట్లాడకపోయినా మీరు మాట్లాడుకునే సంభాషణలో ఇలాంటి మాటలు ఉండాలి. ఒకరినొకరు పురుకొల్పుకొని రాకడకు ఆయత్తపడే వాళ్ళంగా ఉండాలి. బుద్ధి లేని కన్యకల ఉపమానం మనందరికీ తెలుసు కదా. బుద్ధి లేని కన్యకలు 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో 5 బుద్ధి కలిగిన కన్యకలు, ఒక 5 చెప్పండి. మొత్తం 10 మంది బుద్ధి లేని వాళ్ళ 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన కన్యకలు. వీళ్ళు ఎందుకు బుద్ధి కలిగిన వాళ్ళు అయ్యారు? పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, మెలకువగా ఉండాలి, ఆయన రాగానే వెలుగుతున్న దీపాలతో ఆయనతో పాటు వెళ్ళిపోవాలి. మిగిలిన 5 ఉన్నారే, అబ్బో ఆయన వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇబ్బంది అయిపోద్ది, కాసేపు నిద్రపోదామని నిద్రపోయారు. చివరికి రాగానే ఇలా దీపాలు ఆరిపోతున్నాయి, వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయి. పెండ్లి కుమారుడు వచ్చాడు, 5 తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోబోయే ముందేమైంది? ఈ 5 అంటారు, మాకు కాస్త మీ దీపాల్లో ఉన్న నూనె ఇస్తారా, మా దీపాలు ఆరిపోతున్నాయి. అవునా? నాకు అనిపించింది, ఈ 5 నిద్రపోతున్నారు కదా, మిగిలిన 5 ఉన్నారు కదా, ఆ 5 లేపొచ్చుగా. ఆ 5 ఏం నిద్రపోతున్నారు? లేండి, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, ఇంతవరకు ఓపిక పట్టారు, ఇప్పటిదాకా లేచున్నారు, వెలుగుతున్న దీపాలతో ఉన్నారు, లేండి, ఒకవేళ ఆయన వస్తే మిమ్మల్ని వదిలేస్తాడు. ఏం చెప్పాడు? ఏ గడియో తెలియదు, ఏ సమయమో తెలియదు, ప్రభు రాకడ, పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, లేండి అని హెచ్చరించుంటే బాగుండు కదా అని నాకు అనిపించింది. మీకు అనిపించిందా? ఏమో నాకు అనిపించింది. మిగిలిన 5 వీళ్ళని ఒక్కసారైనా తట్టి లేపితే బాగుండు కదా అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం బాగుంటే సరిపోదు, పక్కన ఎవరైనా బలహీనపడుతున్న వాళ్ళు ఉంటే ప్రేమతో కాస్తంత తట్టాలి, కాస్త బుద్ధి చెప్పాలి, వాళ్ళని మనతో పాటు ఈ యాత్రలో ముందుకు తీసుకుని వెళ్ళేటట్టు మన వంతు కృషి మనం చేయాలి. పేతురండి, గలతీ పత్రికలో పౌలు చెప్తాడు, పేతురు అన్యజనుల్ని కించపరిచి చూస్తున్నాడు. అన్యజనులు యూదులతో సమానం కాదు అన్న తత్వం పేతురులో ఉంది. సున్నతి పొందిన యూదులు రానంత వరకు అన్యజనులతో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే సున్నతి పొందిన యూదులు వస్తున్నారో అప్పుడు వెంటనే
పేతురు సైలెంట్గా సైడ్ అయిపోయి అన్ని జనుల్లో నుండి వేరే యూదులతో కలిసిపోయాడు. ఈ తంతంతా ఎవరు గమనించారు? పౌలు గమనించాడు. పౌలు గమనించి ఏం చేశాడు? ఆయన మనకంటే సీనియర్ కదా, ఆయన మనకంటే పెద్దోడు కదా, ఆయన మనకెందుకు వచ్చిన బాధ, మన పదవి పోద్ది, సంఘంలో నుండి మనల్ని పక్కన పెడతారు అని పౌలు చూస్తూ ఊరుకున్నాడా? లేదు, ఏం చేశాడో చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 2:14. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడవయ్యుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? డైరెక్ట్గా అడిగాడు, ఖండించాడు. పేతురుని డైరెక్ట్గా ఖండించాడు. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, నువ్వు యూదుడివై ఉండి యూదుడిలాగా ఉండకుండా అన్ని జనుల్లాగా ఉంటా, అన్ని జనుల్ని యూదుల్లాగా ఉండమంటాం కరెక్టేనా? అసలు ఒక నాయకుడిగా ఉన్న నువ్వు పక్షపాతం చూపడం కరెక్టేనా? నువ్వు తప్పు చేసి ఆయన బుద్ధి చెప్తే ఏనేమన్నాడు? నాకు చెప్పడానికి నువ్వేవుడురా, నిన్నగాక మొన్న వచ్చినోడివి, నా సీనియారిటీ ముందు నీ సీనియారిటీ అంతా, నీ పని నువ్వు చూసుకోపో అన్నాడా? చిన్నోడు పెద్దోడికి చెప్తే పెద్దోడు వెంటనే దిద్దుకున్నాడు. నిజమే పౌలు, ఈ విషయంలో నేను పొరపాటు చేశాను, తప్పైపోయింది, నన్ను మన్నించు, ఈ రోజు నుండి నేను ఇలా ఉండను. ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజు నుండి నేను ఇలా ఉండను. మారు మనసు పొందాడా లేదా పేతురు? ఒకరికి ఒకరు నచ్చ చెప్పుకున్నారా లేదా? ఇది ఈ తత్వం మనలో ఉండాలి. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవడం, హెచ్చరించుకోవడం, పురికొల్పుకోవడం, ప్రోత్సహించడం, నీలో ఈ లోపం ఉంది అని చెప్పినప్పుడు చిన్న పిల్లవాళ్ళలాగా తగ్గించుకోవడం, దీన మనసు కలిగి ఉండడం. ఇలా ఎవరైతే ఉంటారో ఇలా ఉన్నవాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడతారు, దేవుని చేత దీవించబడతారు, దేవుడు ఇచ్చే ఉన్నతమైన అంతస్తులోనికి వాళ్ళు చేరుకుంటారు.